will be hurt to the శరత్ గారు Congress. కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం గరీబీ హటావు అని చెప్పేసి అంటూ ఉంటది. గరీబీ హటావు పోయి గరీబోంకు హటావు అన్నట్టు ఉన్నది. హైదరాబాద్ నగరంలో దాదాపు 3,000 పైగా బస్తీలు ఉన్నాయి సార్. 3,000 బస్తీలు దాదాపు లక్షల మంది గరీబోళ్ళు బతుకుతున్నారు. దాంట్లో 500 పైగా బస్తీలు మూసి పరివాహకంలో ఉంటుంది. అసలు హైదరాబాద్ వృద్ధి చెందిందే మూసి పరివాహకంలో ఉన్నటువంటి బస్తీల నుంచే సార్. అయితే ఈ 500 బస్తీలో ఉన్నటువంటి పేదల వాళ్ళ పరిస్థితి ఏంటో సార్. 500 బస్తీలు ఇప్పుడు వీళ్ళు లెక్క 50 మీటర్స్ లెక్క తీసుకుంటే 500 పైగా బస్తీలు ఉంటాయి. ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని వేల లక్షల ఇల్లు వస్తాయి, ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. నేను ఇంకో విషయం చెప్తా. ప్రపంచంలో కొన్ని దేశాల గురించి చెప్తున్నారు, అమెరికా గురించి, ఇంకో వేరే దేశాలలో ఉన్నటువంటి నదుల గురించి చెప్తున్నారు సార్. ఆమ్స్టర్డామ్, నేను ఉన్నాను ఆమ్స్టర్డామ్ ఉన్నాను. ఆమ్స్టర్డామ్ అని చెప్పి ఒక దేశం హాలండ్, అక్కడ 80% వాటర్ ఉండే. భూమి లేకపోతే వాళ్ళు వాటన్నిటిని వాటర్ ని జిగ్జాగ్ పద్ధతిలో కెనాల్స్ కట్టుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అంటే భూమి లేక చెరువులను ముంచేసి, నదులను ముంచేసి భూమి తయారు చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇంకొక బ్యూటిఫుల్ ఉదాహరణ మీకు సింగపూర్ గురించి చెప్తా. సింగపూర్ కూడా సముద్రాన్ని మొత్తం పూడ్చేసి అక్కడ భూమి తయారు చేసుకుంటారు వాళ్ళకి భూమి లేక. అంటే అటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంతసేపు మనము ఏది మన సబర్మతి చూపించేసి మేము కూడా సబర్మతిలా చేసుకుంటా అంటే ఇక్కడ 500 బస్తీలో ఉన్నటువంటి ప్రజలు ఏమేమి పోవాలా, ఇన్ని కాలనీలో ఇన్ని ప్రజలు ఏమైపోవాలా, ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, कविता जी आपको देंगे, एक मिनट रोको. यस कविता गाరు చెప్పండి. यस సార్, ఇప్పుడు సుధామా సింగ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది. ఏమని? ఫస్ట్, బిఫోర్ రిమూవింగ్ ఈవెన్ ది స్లమ్ డ్వెల్లర్స్ ఆల్సో ది గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు కండక్ట్ సర్వే, ప్రొవైడ్ రిహాబిలిటేషన్ ప్లాన్. వితౌట్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ థింగ్స్, if you remove people from their respective places, it violates Article 21 అన్నారు. ఏది నీ రిహాబిలిటేషన్ స్కీమ్? ఎవరికి ఏం చూపెట్టినారు? ఇస్తా అని మాటలు అన్నాడు. మొన్న 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తా అన్నాడు. 1000 పైసలు ఇచ్చాడా? అన్ని మాటలలోనే స్వరాజ్యం చూపెడుతున్నాడు. सर आप बोलिए 30 सेकंड्स. यस हाँ, मधु पार्क रिच में रहने वाले जितने भी ओल्ड पीपल हैं, बहुत सारे लोग हैं जो कि अबव 80 इयर्स के रह रहे हैं. बच्चे हैं, बूढ़े हैं, औरत है, डिफेंस पर्सनालिटीज है, सभी सरकार से न्याय खोजे. और न्याय भी कब होता है? जब समय पर मिल जाए तब. बच्चे जो एग्जाम दे रहे हैं उसको आप अगर उनके मार्क्स खराब आते हैं तो क्या सरकार न्याय दे पाएगी? न्याय भी दीजिए. इस तरह से आतंक में रहना कि कल मेरा घर टूट जाएगा, ये कहाँ का न्याय है? मैं तो यही सोच रही हूँ कि हम लोग के साथ न्याय किया जाए. इसमें आपका कुछ भी गलत नहीं है. तो बिल्डर को जो परमिशन दिया वो पुराना गवर्नमेंट रेस्पॉन्सिबल है और जो ऑफिशियल्स का रेस्पॉन्सिबल है. अभी हमें तो न्याय चाहिए. 20 साल के बाद आके फिर ये गलत. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం సార్. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం. ఈ టైంలో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, తాతలని 10th క్లాస్ స్టార్ట్ అయ్యాయి, మా ప్రాబ్లం స్టార్ట్ అయింది. డిపార్ట్మెంట్ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి అంటారు. అన్ఫార్చునేట్ అంటే కోయిన్సైడ్ అవడం అనేది ఎవరు తప్పని నేను అంటం లేదు. అంటే వాళ్ళు ముందు చూపు లేకుండా ఒక నోటీస్ ఇవ్వటం బట్టి ఈ ఎగ్జామ్స్ టైమ్ లో పీరియడ్ మాట్లాడించండి సార్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మంచి క్వశ్చన్ అడిగారు భరత్ గారు, శరత్ గారిని అడిగుండే. మరి ఇప్పుడు మూసి ప్రక్షాళన కావాలా వద్దా అంటే మూసి ప్రక్షాళన కావాలండి. కానీ ఒక పేదోడికి, ఆకలితో ఉన్న పేదోడి దగ్గర పోయి నీకు అన్నం కావాలన్నా అత్తరు కావాలన్నా అనే దాంట్లో ప్రయారిటీ మనం చూసుకోవాలి. అన్నమే ప్రైమరీ అండి. ఫస్ట్ వాని గూడు చెదరటం కాదండి. దాని యొక్క ప్రత్యామ్నాయ పద్ధతులు చాలా ఉన్నాయి, అది చేయాలి. నెంబర్ 2, వెంకటస్వామి ఒకటి అన్నాడు, నీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ చెడైపోయిందా అన్నాడు. నాకు టికెట్ రాకున్నా పర్లేదన్నా, నీకు టికెట్ వచ్చి కూడా నిన్ను నర్సంపేటలో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కాంగ్రెస్ పార్టీ దాంట్లో మీలాంటి ఇంటలెక్చువల్స్ మాలాంటి వాళ్ళకి స్థానం లేదన్న కాంగ్రెస్ పార్టీలో. ఇది ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్. రైట్. థ్యాంక్ యూ శరత్ గారు, తిరుపతి రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, రవికుమార్ గారు, ప్రభాకర్ గారు, కవిత గారు. సో మొత్తానికి మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ గురించి అయితే చేపడుతున్న విధానం, చేస్తున్న విధానం మీద అయితే విమర్శలు ఉన్నాయి. ఎస్, మూసీ మురికితో ఉంది, మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికి ల్యాండ్ అక్విజిషన్ లేకుండా చేయలేమా?
గాంధీ విగ్రహం అక్కడ 200 కోట్లతో కట్టకపోతే వచ్చే నష్టం ఏమన్నా ఉందా? 5,000 కోట్లు అని చెప్తున్నారు. 5,000 కోట్లు టోటల్ ప్రాజెక్ట్ కావచ్చు. బట్ మినిమల్, ఎందుకంటే సిటీలో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఓకే, సిటీలో మినిమల్ ల్యాండ్ అక్విజిషన్తో చేయలేమా? ఎస్టీపీల ద్వారా సరిపోదా? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నైట్ లైఫ్ ఉండాలంటే కేవలం మూసీ తీరమేనా? రెండోది, మూసీ తీరంలో కూడా ఓల్డ్ సిటీలో చేయకుండా ఇక్కడ మాత్రమే చేయడం, అక్కడ చేయనిస్తారా? హైడ్రా సంబంధించి వాళ్ళు నల్ల చెరువు ప్రారంభిస్తున్నారు. మరి ఓఐసీ కట్టిన కాలేజ్, ఫాతిమా కాలేజ్ పరిస్థితి ఏంది? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తలెత్తాయి. అందరికీ ఒకే న్యాయం, అందరు అన్ని చోట్ల ఒకేటి చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. సో వీటన్నిటికీ ఆన్సర్ ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉంది ఖచ్చితంగా. ఏదేమైనా ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీకి అయితే అవుతుంది. వీళ్ళందరినీ కన్విన్స్ చేసి, ఏ నిర్వాసితులైనా కన్విన్స్ చేసి చేయాల్సిందే తప్ప బలవంతంగా అయితే ఖాళీ చేయించినా, వేరే విధంగా చేయించినా డెఫినెట్గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నది అయితే చూడాలి. ఇది వాళ్ళ డిఎన్ఏ స్టేట్